అందరికీ నమస్కారం. స్త్రీ పురుషులు వారి జీవితంలో అనేకమైన తప్పులను చేస్తున్నారు. తెలియక చేసే ఈ తప్పుల వల్ల వారి జీవితం నాశనం అవుతుంది. అలాంటి కొన్ని భయంకరమైన నిజాలు మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. ముందుగా మా వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. స్త్రీ పురుషులు ఎవరైనా సరే రోజుకు 11 గంటల కంటే ఎక్కువసేపు కూర్చుంటే రాబోయే 3 సంవత్సరాలలో వారు చనిపోయే అవకాశం 50% పెరుగుతుంది. తుమ్మును ఆపుకునే వారి తల లేదా మెడలోని రక్తనాళం పగిలి చనిపోయే అవకాశం ఉంటుంది. బాధగా ఉన్నప్పుడు ఏడవడం మంచిది. అది శరీరానికి కలిగించే హానిని తగ్గిస్తుంది. కోపం గుండెపోటు, పక్షవాతానికి దారితీస్తుంది. త్వరగా కోపం తెచ్చుకునే వారికి జబ్బులు వచ్చే అవకాశం మిగతా వారికన్నా 3 రెట్లు అధికంగా ఉంటుంది. మనుషులు రాత్రిపూట తీసుకునే నిర్ణయాలలో 90% తప్పుడు నిర్ణయాలే తీసుకుంటారు. తప్పుడు పనులు చేయడానికి ముందుంటారు. కాబట్టి రాత్రిపూట నిర్ణయాలు తీసుకోకూడదు. మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. పాము తన పళ్ళు ద్వారా కరిస్తే మనుషులు వారి కళ్ళ ద్వారా కరిచేస్తారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలపై చెడు దృష్టి పెట్టేవాడి నుండి జ్ఞానం తీసివేయబడుతుంది. దిండు లేకుండా పడుకోవడం వల్ల వెన్ను నొప్పి తగ్గుతుంది. వెన్నుముక్క బలంగా కూడా మారుతుంది. ఒక వ్యక్తి తక్కువ మాట్లాడినా, త్వరగా మాట్లాడినా అతడు ఏదో రహస్యం దాస్తున్నారని అర్థం. స్త్రీ పురుషులు ఒంటి మీద, శరీరానికి ఆలివ్ ఆయిల్ రాస్తే వారి ఆరోగ్యానికి చాలా మంచిది. అరటిపండు ఒక ఆహ్లాదకరమైన పండు. అరటిపండు తింటే మీ కోపం, విచారం మరియు చిరాకు తగ్గుతాయి. 2 స్త్రీల మధ్య నడవడం లేదా కూర్చోవడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. మహిళలు తమ సమస్యల గురించి మీతో మాట్లాడినప్పుడు వారి పరిష్కారం కోసం వెతకరు. ఎవరైనా వినాలని వారు కోరుకుంటారు. ఒంటరితనం ఒక వ్యక్తిని ఎక్కువసేపు స్నానం చేయడానికి, ఎక్కువసేపు నిద్రించడానికి మరియు ఎక్కువసేపు ఆలోచించడానికి బలవంతం చేస్తుంది. చిన్న విషయాలకు ఓపిక లేనివాడు పేదవాడిగానే ఉంటాడు. దేనికి వెంటనే సమాధానం చెప్పకండి. కొన్ని సెకండ్లు ఆలోచించి సమాధానం చెప్పండి. ఒక దానిమ్మ పండు తింటే 40 రోజుల్లో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. చక్కగా దుస్తులు ధరించే వ్యక్తులకు ఉద్యోగం మరియు ప్రమోషన్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతరులను సంతోషపెట్టే ప్రయత్నంలో బిజీగా తన సొంత ఆనందాన్ని విస్మరించడం వల్ల ఒంటరిగా ఉంటారు. మహిళలు తమ బాధను వ్యక్తీకరించడానికి మౌనంగా ఉంటారు. మీ శరీరం మిమ్మల్ని ఆకర్షణీయంగా చేస్తుంది. మీ చిరునవ్వు మిమ్మల్ని మనోహరంగా చేస్తుంది మరియు మీ వ్యక్తిత్వం మిమ్మల్ని ఆనందంగా చేస్తుంది. వీడియోలో ఇచ్చిన సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.